కాకినాడ పోర్టులపై ప్రైవేటీకరణపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం కానీ ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం కానీ ఉండవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రక్షణ పరంగా కూడా ఏమాత్రం ఉపయోగం లేని రీతిలో ప్రభుత్వ నిర్ణయాలుంటున్నాయన్న డిస్కషన్ జోరుగానే సాగుతోంది. ఇక ఇన్ఫ్రా నిర్మిస్తున్న గేట్వే పోర్టు పూర్తిగా ప్రైవేట్ సంస్థలది కావడంతో దీనిపై ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలనే కోణంలో ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలన చేశారు. రక్షణ పరంగా చూసుకుంటే పోర్టుల్లో డొల్లతనం కనిపిస్తోందని గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. పోర్టులు ప్రైవేటీకరణ కావడం వల్ల ఎవరికి ప్రయోజనం అనే చర్చ గట్టిగానే వినిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సువిశాలమైన సాగర్ తీరం ఉంది. ఈ సాగర్ తీరాన్ని వినియోగించుకుంటే గనక సరిగా మత్స్యకారుల కోసం హార్బర్లు కానీ, ఇటువైపు పోర్టు ఆధారితంగా అనేక పరిశ్రమలకు ఎగుమతి దిగుమతుల ద్వారా అనేక విదేశీ మార్గ ద్రవ్యం కూడా ఆర్జించే అవకాశం ఉంది. అయితే పోర్టు ద్వారా వచ్చే నిర్మాణాలు కానీ, ఇలాగే ఉపాధి అవకాశాలు కానీ, నిర్మాణాలు కానీ ప్రైవేట్ పరం చేయడం మంచిదా, లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉండడం మంచిదా అని ఆలోచిస్తే మాత్రం ప్రభుత్వ ఆధీనంలో నిర్మిస్తూ ప్రైవేట్ కట్టబెట్టే ప్రక్రియలు మాత్రం చాలా చోట్ల జరిగినాయి. కాకినాడ ఉదాహరణకు కాకినాడ తీసుకుంటే గనక కాకినాడలో మొదట నిర్మించింది అయితే ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడింది అయితే యాంకరేజ్ పోర్టు. ఇక్కడ బార్జీల ద్వారా ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. అలాగే కాకినాడలో నిర్మించిన కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, KSPL అంటారు దీన్ని. ఇది వాస్తవానికి ప్రభుత్వం ఆసియా బ్యాంక్ నిధులతో నిర్మించినప్పటికీ ప్రైవేట్ పరం చేసింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా పోర్టులు తయారవుతున్నాయి. ఇది మాత్రం చాలా వాస్తవంగానే చెప్పుకోవాలి. గతంలో KSPL ఏకంగా జగన్ అధికారంలో ఉండగా ఆయన కొమ్ము కాసే విధంగా మొత్తం మార్పిడి ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తీరా KV రావు అధీనంలో వచ్చినప్పటికీ ప్రభుత్వంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి అండగా ఉందని చెప్పుకోవాలి. ఇది పక్కన పెడితే కాకినాడలో నూతనంగా నిర్మించిన గేట్వే పోర్ట్ ఆఫ్ ఇండియా, దీని గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. దీనికోసం మాత్రం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ప్రైవేట్ అధీనంలోనే పూర్తిగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అధీనంలోని పోర్టు నిర్మితం ప్రారంభమైంది. అయితే ఈ పోర్టుని 75% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకా 25% మాత్రం పనులు ప్రారంభించిన సమయంలో ఇక్కడ R&B శాఖ మంత్రి మరియు మౌఖిక పెట్టుబడుల శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. బాగా క్షుణ్ణంగా తనిఖీ చేసి గేట్వే పోర్టులో ఎటువంటి నిర్మాణాలు చేస్తున్నాయి ఏంటి అన్నది అన్ని పరిశీలించారు. అయితే గేట్వే పోర్టు గురించి ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆరో ఇన్ఫ్రా అంటే అరబిందో కంపెనీకి చెందిన సొమ్ము 70%, అలాగే CMR మిగిలిన 30% తోటి ఈ పోర్టు ఆధారం నిర్మితంగా అవుతుంది. ఇందులో 11 బెర్తులు నిర్మించేలాగా ఇప్పుడు 3 బెర్తులు రెడీ అయిపోయినాయి. ఇంకా చితకా పనులు అయితే ఎగుమతులు సిద్ధంగా గేట్వే పోర్టు కూడా తయారవుతుంది. ఇటువంటి తరుణంలో అంటే పూర్తిగా ప్రైవేట్ కట్టబెట్టిన ఈ పోర్టు గేట్వే పోర్టు ప్రభుత్వ ఆధీనంలోకి అంటే ప్రభుత్వ కనీసం పర్యవేక్షణలోకి రాగలిగే అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా చేయగలుగుతారు అన్న కోణంలో మంత్రి పరిశీలించారన్న ఒక చర్చ నడుస్తుండగా ప్రభుత్వం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ప్రైవేట్ పోర్టుల పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ఆలోచిస్తున్నట్టుగా పైకి చెప్పుకుంటుంది. తీరా చూస్తే కనుక ఈ అరో ఇన్ఫ్రా అన్నది పూర్తిగా విజయసాయి రెడ్డి బంధువులది కాబట్టి దీనిపైన పెత్తనం వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి చెందింది ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా చేయడం కోసమే ఈ మంత్రి పరిశీలనకు వచ్చారా అనే చర్చ కూడా బహిరంగంగా వినబడుతుంది. ఏదేమైనప్పటికీ పోర్టులు అనేవి ప్రభుత్వ పరిశీలనలో కానీ పర్యవేక్షణలో కానీ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఎగుమతి దిగుమతుల్లో ప్రస్తుతం మనం చాలా చోట్ల గమనిస్తున్నాం, మాదక ద్రవ్యాలు అంటూ వినబడుతున్నాయి. అలాగే రక్షణ వ్యవస్థ కూడా డోలాయమానంగానే ఉంటుంది. ఇటువంటి తరుణంలో కనీసం ప్రభుత్వం స్పందించి పోర్టులపై నిఘా వ్యవస్థతో పాటు మరికొన్ని వ్యవస్థల్ని ప్రభుత్వ నియంత్రణలు తెచ్చుకుంటే కానీ ఫలితం ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ.